రాహుల్ గాంధీ భారతీయుడు కాదు బ్రిటిషర్ అనే వార్త ప్రస్తుతం దుమారం లేపుతోంది. ఎందుకు ఇంతటి సంచలనం అంటే రాహుల్ గాంధీ భారతీయుడే కాబట్టి అతన్ని బ్రిటిషర్ అని ముద్ర వేయడమా, లేదా అతను నిజంగానే బ్రిటిషరా, బ్రిటిష్ పౌరసత్వం ఇండియా పౌరసత్వం కలిగి ఉండి ఇండియాలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారా? ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అలహాబాద్లోని లక్నో బెంచ్ కోర్టు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, రాయ్బరేలీలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విచారణ చేపడదాం, ప్రభుత్వాన్ని కూడా మీరు ఆదేశించవచ్చు విచారణ చేపట్టమని. ఉత్తరప్రదేశ్ కదా రాయ్బరేలీ అంటే, అక్కడి నుంచి ఆయన గెలిచింది. రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఫ్యామిలీకి మొదటి నుంచి రాయ్బరేలీ నియోజకవర్గంలో పట్టుంది. అయితే అక్కడ కేసు నమోదు చేస్తే ఆ పోలీస్ స్టేషన్లో తదుపరి విచారణ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు అని లక్నో బెంచ్ కోర్టు తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి అయినటువంటి జస్టిస్ సుభాష్ విద్యార్థి ఈ తీర్పునిచ్చారు. పిటిషనర్ ఎవరంటే బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్. ఈయన రాహుల్ గాంధీ మీద పిటిషన్ వేశాడు. ఈయన భారతీయుడు కాదు బ్రిటిషరు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, డాక్యుమెంట్స్, లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు అన్ని నా దగ్గర ఉన్నాయని కోర్టుకు చెప్పాడు. గతంలో అనేక సందర్భాల్లో కోర్టులో పిల్లు వేసినా కోర్టులు పట్టించుకోలేదు. ఇప్పుడు వేసినటువంటి ఈ కేసు లక్నో బెంచ్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసుకొని రాయ్బరేలీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ ఆధారాలను బట్టి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయడం అంటే సిబిసిఐడి చేయాలి. తదుపరి విచారణలో ఆయన భారతీయుడా బ్రిటిషర్ అనేది తెలుస్తోంది. ఇవి విఘ్నేష్ శిశిర్ చెప్పినటువంటి అంశాలు. అసలు ఆయన బ్రిటిషర్ అనడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 2003లో లండన్ లో బ్యాకప్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీకి అయినా డైరెక్టర్ గా వ్యవహరించారు. అక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఆ దేశ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఆల్రెడీ ఆ దేశంలో ఉన్న ఒక వ్యక్తిని పెట్టారు, ఇంకో వ్యక్తి కావాలి. కాబట్టి రాహుల్ గాంధీ జాయిన్ అయ్యారు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం లేదుగా, ఎలా అక్కడ డైరెక్టర్ గా ఉన్నారు? వన్ ఆఫ్ ద డైరెక్టర్ బ్యాకప్స్ లిమిటెడ్ కంటే ఈయన కూడా నేను బ్రిటిషర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఈయనకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది కాబట్టి ఆ కంపెనీలో ఈయన డైరెక్టర్ అయ్యారు. అలానే ఆ కంపెనీ రిటర్న్స్ చేస్తారు కదా, యాన్యువల్ రిటర్న్స్ చేసేటప్పుడు కూడా ఈయన బ్రిటిషర్ అనే ప్రూవ్ చేసుకుని యాన్యువల్ రిటర్న్స్ చేశారు అనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. అలానే మన దేశంలో కూడా ఆయనకు పౌరసత్వం ఉంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉంటే ఏంటి, లేదంటే ఆ పాకిస్తాన్ పౌరసత్వం ఉంటే ఏంటి, చైనా పౌరసత్వం ఉంటే ఏంటి అనేది సమస్య. అయితే ఆయనకి ఏ పౌరసత్వం ఉన్నా మన ఇండియాలో పెద్దగా వచ్చిన సమస్య ఏమీ లేదు. కానీ మన ఇండియాలో ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి పదవుల్ని అధిరోహించాలంటే భారతదేశ పౌరసత్వం ఉండాలి. డ్యూయల్ సిటిజన్షిప్ ని మన రాజ్యాంగం ఒప్పుకోదు. మన ఇండియాలో పుట్టినటువంటి వ్యక్తి అయినా సరే 2 చోట్ల పౌరసత్వం ఉంటే ఆ పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయన భారతీయ పౌరసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అప్పుడు రాజకీయాల్లో పోటీ చేయాలి. అలానే మరి సోనియా గాంధీ గారిది ఇటలీ పౌరసత్వం రద్దు అయిపోయిన తర్వాత భారతదేశంలో ఎందుకు ప్రధానమంత్రిగా పోటీ చేయలేకపోయారు అంటే, మన రాజ్యాంగం ప్రకారం వేరే దేశంలో జన్మించినటువంటి వ్యక్తులు మన దేశంలోకి వచ్చి పౌరసత్వం తీసుకున్నా సరే మన దేశంలో అత్యున్నత పదవులైనటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అలాంటి రాజకీయ పదవులను అధిరోహించడానికి అనర్హులు. అందుకని సోనియా గాంధీ గారు కూడా మన దగ్గర ప్రధానమంత్రి పదవిని పోషించడానికి ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు మన ప్రభుత్వాలు. మన ప్రభుత్వం మన రాజ్యాంగంలో రచించబడినటువంటి ముఖ్యమైన అంశాలు అవి. వేరే దేశంలో ఒకవేళ వాళ్ళ రాజ్యాంగం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని దేశాల్లో ముఖ్యమైన పదవుల్లో భారతీయులు కూడా ఉన్నారు. అక్కడే జన్మించారా లేదా భారతదేశ పౌరసత్వం ఉండి అక్కడికి వెళ్ళి ఇది క్యాన్సిల్ చేసుకుని అక్కడ కంటిన్యూ చేశారా అనేది వేరే విషయం. వేరే దేశం యొక్క రాజ్యాంగం అలా ఉంది, మన దేశంలో రాజ్యాంగం ఇలా ఉంది. అందుకని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బ్రిటిష్ పౌరుడు, ఇతని పేరు రౌల్ విన్సీ అని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ శాటిలైట్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దుమారం రేపుతుంది. మరి నిజంగా ఆయన భారతీయుడే అయినప్పుడు బ్రిటన్ లో కంపెనీ పెట్టి అక్కడ బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఎందుకు ప్రూవ్ చేసుకున్నారు? రౌల్ విన్సీ అనే పేరుతో అక్కడ ఆ కంపెనీలో ఎందుకు రిజిస్టర్ అయ్యారు? వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను భారతీయుణ్ణే అని ఎందుకు చెప్పలేకపోయారు అని కొన్ని ప్రశ్నలను బీజేపీ పార్టీ వాళ్ళు సంధిస్తున్నారు. దానికి వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ నమోదైతే రాహుల్ గాంధీ గారు ఏమని సమాధానం చెప్పుకుంటారు కోర్టులకు అనేది ఒక ప్రశ్న అయితే, గతంలో సోనియా గాంధీ గారిది కూడా ఇలాంటి వివాదాస్పదమే ఒకటైంది. అది ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది. ఆమె భారతదేశంలో ముందుగానే ఓటు హక్కు పొందారు, పౌరసత్వం కంటే ముందు ఓటు హక్కు పొందారు అనేది ఆరోపణ. పెళ్ళైన సంవత్సరం ఓటు హక్కు పొందాలి కానీ
అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండడం, ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉండడం చేత పెళ్ళైన తర్వాత పౌరసత్వం వస్తుంది కదా, పౌరసత్వం వచ్చిన తర్వాత ఓటు హక్కు వస్తుంది కదా. అలా కాకుండా పెళ్ళైన వెంటనే పౌరసత్వం రాకముందే ఓటు హక్కు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఆమె మీద కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. దానికి తగిన ఆధారాలతో సహా నిరూపిస్తామని చాలా మంది చెబుతూనే ఉన్నారు. మరి దీన్ని ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు అనేది మరో ప్రశ్న. ప్రూవ్ చేయకుండా బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఇది ఒక అస్త్రం లాగా వాడుకుంటున్నారా? ఇప్పుడు ప్రూవ్ చేసామనుకోండి అపోజిషన్ ఉండదు, అపోజిషన్ కి మనం అంటే భయం ఉండదు. ఇలా అస్త్రం లాగా వాడుకుంటే ప్రతిసారి వాళ్ళ మీద సంధించవచ్చు అనేది బీజేపీ పార్టీ యొక్క వ్యూహం. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి బ్రిటన్ లో పౌరసత్వం ఉందనే విషయం అర్థమవుతుంది మనకి. రాహుల్ విన్సీ అనే పేరుతో అక్కడ బ్యాకప్స్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేసిన విషయం మనకు అర్థమవుతుంది. దానిలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ రాహుల్ గాంధీ అనే విషయం మనకు తెలుసు. మళ్ళీ ఎక్కడికి వచ్చి రాహుల్ గాంధీ అనే పేరుతో రన్ అవుతున్నారు అనే విషయం మనకు తెలుసు. ఈ అపోహలా నిజాలా అంటే డాక్యుమెంట్స్ తో సహా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నాడు. మనం కూడా గూగుల్లోనూ చాట్ జీపీటీలోనూ చెక్ చేస్తే ఇదే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. మరి వచ్చినప్పుడు ఎందుకు ప్రూవ్ చేయకుండా బీజేపీ పార్టీ వాళ్ళు అస్త్రం లాగా వాడుతున్నారు? అది ఎలక్షన్ మూమెంట్ అయినా కానీ ఇంకోటి ఏదైనా కానీ. అలానే ఇప్పుడు సోనియా గాంధీ గారి విషయం కూడా ఎప్పుడో మన కోర్టులు తేల్చవచ్చు. ఎందుకు తేల్చలేకపోతున్నాయని మరొక సమస్య. రాహుల్ గాంధీ గారి ఫోర్ ఫాదర్స్ ఈ దేశానికి సేవ చేశారను, స్వతంత్ర సమరంలో పాల్గొన్నారను, ఈ దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి వ్యక్తులు అనే ఉద్దేశంతోనూ ఏదో గానీ ప్రభుత్వం అయితే వారిని లైట్ తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి? బ్రిటిష్ పౌరుడా, భారతీయ పౌరుడా అనే అంశం మీద మీకు తెలిసినటువంటి విషయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.